తండాలో ఉన్నటువంటి మీ పాట ఈరోజు ఉత్తంగా చూసుకుంటే ఎక్కడ చూసినా మీ పాటే వినిపిస్తుంది. అయ్యా గరీబొన్ని పేదొల్ల పోరగాన్ని నేనే కాదు చాలా మంది కళాకారుల జీవితాలు ఎట్లుంటాయి అంటే విక్షునాయక్ అనగానే అందరికి బాగా గుర్తుకొచ్చేటువంటి పాట సాసు ఏమాయ సాసు సాసు ఏ మారి సాసు తర బేటీ రే సవాల దేకే. సో మీ దగ్గర నుండి మంచి స్టూడెంట్, అందులో మీరెవరి గురించి గొప్పతనంగా చెప్పుకుంటారు? మంగ్లీ వాళ్ళ చెల్లెలు. అంటే బంజారా అంటే క్యాస్ట్ ఫీలింగ్తో పక్కన పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కానీ మీ పాటతో అందరికి తెలిసిపోయింది అసలు వాళ్ళ బంజారా భిక్షు నాయక్ ఇవాళ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నైజాం ఒళ్ళు వచ్చి లాలుబాడి అన్నరయ్యా, ఆ రోజులో నైజాం అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం నాతో ఉన్నటువంటి గెస్ట్ గురించి చెప్పవలసిన అవసరం లేదండి. అసలు మాటలే ఉండయి, ఎప్పుడు చూసినా కూడా పాటలే ఉంటాయి. తండా నుండి స్టార్ట్ చేసినటువంటి ఆయన పాట ఇప్పుడు అమెరికా వరకు సంచలనం సృష్టిస్తుంది. ఎంతోమందిని ఆయన పాటతో అలరిస్తున్నాడు. సో నాతో పాటు ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి విక్షునాయక్ గారు. మీకు తెలియని వ్యక్తి కానే కాదు. సో ప్రపంచ నలుమూలల ఎక్కడ చూసినా కూడా ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు, ఆయన పాట తెలియని వాళ్ళు లేరు. సో ఈరోజు మా ఛానల్లో మీకు ఒక మంచి పాటతో వినిపిద్దామని ఇక్కడ దాకా రావడం జరిగింది. నమస్తే విక్షునాయక్ గారు. తండాలో ఉన్నటువంటి మీ పాట ఈరోజు ఉత్తంగా చూసుకుంటే ఎక్కడ చూసినా మీ పాటే వినిపిస్తుంది. అసలు ఏంటి కారణం? అసలు పాటకున్న గొప్పతనం ఇక మనది ఏముంటుంది, ఇక ఆ పాటనే నమ్ముకున్నాం కనుక అదే పాట ఇవాళ ప్రపంచం మొత్తం ఒక 14 కంట్రీస్ తిప్పుకొచ్చింది. చాలా హ్యాపీ. పాటకు మనం కాదు, ఏమైనా ఒక కళాకారుడికి గుర్తింపు. నేనే కాదు, నాలాగా చాలామంది కళాకారులకు ఒక పాట కావచ్చు, ఒక ఆట కావచ్చు, ఆర్ట్ ఏదైనా అంటే నాకు ఆ పాటను నమ్ముకున్నాను కనుక అదే ప్రపంచం మొత్తం తిప్పుకొచ్చింది. ఇక దాన్ని నమ్ముకున్నా, నేను జీవిస్తూ ఇంకా కొంతమంది కళాకారులను కూడా బతుకుదారి చూపిస్తాను అంతే. సో ఎన్ని స్టేట్స్ తిరిగారు ఇప్పటివరకు? 14 ఇప్పటివరకు 14 కంట్రీస్ వరకు. అమెరికాలో ఒక 37 to 38 స్టేట్స్ తిరిగి. సో ఫస్ట్ మీ గురువు ఎవరు? తొలి గురువు అంటే నాలో ఉన్న పాటను గుర్తు బయటకు తీసింది మాత్రం స్టార్టింగ్లో ఇస్తారే సార్ అని చెప్పి, దాని తర్వాత ఆ పాటను ఉందని చెప్పి గుర్తుపెట్టుకొని చదువుకునే రోజులలో తర్వాత మన శ్రీనివాసాచార్యులు. తర్వాత 10th అయిపోయిన తర్వాత నా పాటను అసలు ఎటుపోతానో తెలియని మూమెంట్లో సోమ్లాల్ నాయక్, మా అన్నగారు కేతావత్ సోమ్లాల్ నాయక్, ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. రీసెంట్గా ఈ ఇయర్ పద్మశ్రీ వచ్చింది. ఆ రోజు డిప్లొమా చేసుకునే రోజుల్లో తారనాకలో పోతున్నా, అన్న నమస్తే అన్న అంటే నేను గుర్తుపట్టలేదు. అన్న నేను స్వయంస్ అన్న మన ఊరిదన్న అని అంటే ఒకటే ఊరు మా పెద్దనాన్న కొడుకే. ఆ రకంగా ఆ రోజు అన్నను కలవడం జరిగింది. ఇక తన చేతిలో ఇక నేను చేరుకున్నాక తనే తోడుగా అన్ని టీవీలలో పాడేయడము, రేడియోలో పాడేయడము, క్యాసెట్లలో పాడేయడము. ఇక తన నుండే ఈ ప్రపంచం. తను ఒక బాట చూపిస్తే దాన్ని వాళ్ళ 100 మార్గాలు చేసుకున్నాను నేను. ఇక సోమ్లాల్ నాయక్ ఒక దారి చూపెట్టినటువంటి వ్యక్తి మీ గురువు గారు. సో ఫస్ట్ పాడిన పాట ఏంటి? అందుకోసమే మ్యూజిక్ మై లైఫ్ అని పెట్టి దానికి మీ గురువు గారు నేమ్ వేయించుకున్నారు, సోమ్లాల్ గారు. సూపర్. అసలు రియల్లీ అంటే ఇంకా అది మర్చిపోలేనటువంటి, మీరు ఆయనకు ఒక గుర్తు అని చెప్పొచ్చు కదా, ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకంటే లావణ్య గారు టాలెంట్ ఉన్న వాళ్ళు, ఆర్ట్ ఉన్న వాళ్ళు 100 మంది లక్షలలో ఉంటారు, కానీ దారి చూపెట్టేళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. వాళ్ళని మర్చిపోయినాం అనుకో, మనం ఎన్ని కోట్లు సంపాదించినా, మనం ఎంత గొప్ప వెదిగినా, ఎంత పేరు వచ్చినా అది ఉన్నా లేనట్టే నా దృష్టిలో. కనుక ఎప్పుడైనా అన్నం పెట్టిన వాళ్ళను, దారి చూపించిన వాళ్ళను ఎప్పుడు మర్చిపోవద్దు. అది నా సిద్ధాంతం. సో విక్షునాయక్ అనగానే అందరికి బాగా గుర్తుకొచ్చేటువంటి పాట సాసు ఏమాయ సాసు సారా సారమ్మ సారా. ఏ స్టేజ్ ఎక్కినా కూడా ఫస్ట్ అదే పాటతో స్టార్ట్ చేస్తుంటారు. ఇప్పుడు టీవీ ముందు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విక్షునాయక్ అనగానే వస్తుండ అనుకొని సాసు ఏ మారి సాసు తర బేటీ రే సవాల దేకే, సాసు ఏ మారి సాసు తర బేటీ న సాసుకొని సాసు బాలాజీ దేవే పర ఒట్టు తర బేటీ న భూలుకొని సాసు సేవాల
वाले बापू पर वोटू तारे बेटी ने छोड़कोनी सासू सासू ये मारी सासू तारे बेटी रे सवाल देखे ఎల్లు ఎల్లమ్మ ఎల్లు తల్లి బాయి నుండి బయటికెళ్ళు జడల మారి తల్లి ఎల్లు తల్లి కురిపించు వరాల జల్లు అరే సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ సారా నిన్ను దాగకుంటేనే సారా నా ప్రాణమంతా గాయి గాయి సారా. ఇక వేదిక ఎక్కినమా మైకు కంటిన్యూ అసలు ఆగేదే ఉండదు అనుకుంటా అసలు. వచ్చినట్టే ఆ పాటలు పక్క అడుగుతారు కనుక వాడు ఇక అందుకే పబ్లిక్ బాగా నన్ను గుర్తు తీసుకొచ్చిన మార్కెట్లో వేదికల మీద ఎక్కడ టీవీ షోస్లలో గుర్తు తీసుకొచ్చిన పాటలు గుర్తింపు. ఎక్కడ ధూమ్ధామ్ ఉందన్నా భిక్షు నాయక్ గారు ఉండవలసిందే. బోనాలు బతుకమ్మ ఎక్కడ జరిగినా కూడా అది ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా మీరే కనిపిస్తూ ఉన్నారు. సో మీ దగ్గర నుండి మంచి స్టూడెంట్ బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అందులో మీరెవరి గురించి గొప్పతనంగా చెప్పుకుంటారు? మంగ్లీ 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 వాళ్ళ చెల్లెలు, వాళ్ళది అనంతపురం రాయలసీమ గుత్తి వాళ్ళది. మొదటిగా వాళ్ళ ఊరు సేవాలాల్ మహారాజ్ ప్రోగ్రామ్ గుత్తిలో చేస్తారు సేవాగఢ్లో. అక్కడ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళ మేనత్త కొడుకుండే సునీల్ అని చెప్పి, మా మేనత్త మా మామ కూతురు అమ్మాయి బాగా పడుతుందన్న ఒకసారి చూడంటే తీసుకురా అన్నప్పుడు ఆ సునీల్ అనే అబ్బాయి తీసుకొచ్చింది అన్నట్టు మన దగ్గర. ఇట్లా పరిచయం చేసిన తర్వాత వాళ్ళ అన్న రమేష్ వీళ్ళందరూ కలిసి మన ఇంటికి రావడము, ఇక మనం ఆ అమ్మాయిని కలవడం, తన టాలెంట్ బాగుండే టాలెంట్ని చూసి నాకు అర్థమైపోయింది అమ్మాయి. సో ఇప్పుడు మంచి గొప్ప స్థాయిలో ఉంది. ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉంటుందా, మాట్లాడుతూ ఉంటుందా కలిసినప్పుడు? మాట్లాడతాను, అట్లా ఏం కాదు, ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, ఈవెంట్లకు వెళ్తుంటాం, ప్రోగ్రామ్ కలుస్తుంటాం, అప్పుడు ఫోన్ చేస్తుంది, మాట్లాడుతుంది. కానీ నిజంగా అసలు మీరు చాలా అంటే ఇక మాటలు కూడా కాదు చెప్పడానికి, ఏంటంటే ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. సో కానీ మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు అంటే అన్నీ ఒదిగి ఉంటారు గురువులు అన్నట్టుగానే. జీవితంలో నేను ఏది ఆశించను. ఇప్పుడు బైక్ మీద ఒకరు మీరు వెళ్తున్నారు, వెళ్తుంటే లావణ్య గారు అన్నప్పుడు నన్ను లిఫ్ట్ ఇచ్చారు, తీసుకుపోయి అక్కడ డ్రాప్ చేశారు. అరే ఎండలో మండిపోతుంటే లావణ్య నాకు లిఫ్ట్ ఇచ్చింది, అది నేను గుర్తుపెట్టుకోవాలి కదా. ఇప్పుడు దారి చూసి నేను ఇంతకుముందు చెప్పాను కదా, నాకు ఒకటి హెల్ప్ చేయడం మాత్రమే తెలుసు, ఫలితం ఆశించడం నాకు ఆశ కూడా లేదు. మనం చేసిన అంతే, ఆ రోజు మనకు దేవుడు అది చేయించిండేమో. ఆ అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేసి V6 పరిచయం చేసినాం. అయ్యాల V6 దామోదరన్న గారిని పరిచయం చేసిన తర్వాత ఆమె లైఫ్ ఎక్కడో ఉంది. ఇంకా నేను కూడా అదృష్టంగా ఫీల్ అవుతాను మంగ్లీ విషయంలో. ఆమె అసలు పేరు సత్యవతి చవాన్. ఆమె అంటే రాతోడు అంటే అవి అందరూ అనుకుంటారు, ఆ అమ్మాయి రాతోడు కాదు చవాన్. సత్యవతి రాథోడ్ అని ఎందుకంటారంటే ఇప్పుడు మన ఎమ్మెల్సీ మినిస్టర్ సత్యవతి రాథోడ్ ఉంది కదా, ఆ సత్యవతి రాథోడ్ అనుకో, ఈమెను కూడా మన సత్యని కూడా సత్యవతి రాథోడ్ అంటారు. సత్యవతి రాథోడ్, సత్యవతి చవాన్. సో మనకు తెలిసింది సత్యవల్లి, సత్యవల్లి సత్యవతి మనకు తెలిసింది. ఇవాళ V6 దాన్ని ఆమె తీసుకుపోయి నిజంగా పరిచయం చేయడం, దామోదర్ అన్న ఆ అమ్మాయి గురించి టాలెంట్ బాగుంది, భిక్షు ఈ అమ్మాయి మంచి క్లిక్ అవుతుంది అంటే అన్న నా బాధ్యత అన్న, చాలా మంచి అమ్మాయి అన్న అని చెప్పిన. పాపం దామోదర్ అన్న కూడా బాగా సహకరించిండు అమ్మాయిని. ఇవాళ చాలా ప్రౌడ్గా ఆ అమ్మాయి అన్న కనిపిస్తుంది, ఏడవెత్తున్న పేరు చాలు మనం నాటిన మొక్క ఇవాళ మార్కెట్లో కనబడుతుంది. అంటే చాలా మనం చేసిన పుణ్యం. ఇంకోటి ఆ అమ్మాయి ఏం చేసిందంటే మంచి ఒక స్టార్ అయిన తర్వాత నేను ఆమెను ఎప్పుడేం అడగలేదు. భిక్షు నాయక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఒక సాంగ్ తీసి పాట ఉంది సత్య పాడాలి అంటే అన్న వస్తానన్నా అని చెప్పి పాపం ఎక్కడుందో ఏమో అప్పుడు షూటింగ్లో ఉందేదో వచ్చేసింది స్టూడియోలో. అసలు వచ్చేసి ఒక పాట పాడి ఇక అమౌంట్ ఇవ్వడానికి పోయినా, దేనికి ఇస్తావు అన్నా అంటే తీసుకురా తల్లి అంటే, నువ్వు ₹1,00,000 ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా నేను తీసుకోనన్నా అన్నది. ఎందుకురా తల్లి అంటే, అమ్మ అది తీసుకోరని లేదన్నా, నువ్వు నాకు హెల్ప్ చేసినావు, నీకు హెల్ప్ చేసే అదృష్టం కోసం ఎదురు చూసినన్నా, అందుకే ఈ పాట నేను ఫ్రీగా వాడతానన్నా, నువ్వు డబ్బులు ఇచ్చినా నేను తీసుకోనన్నా. ఆ రోజు అమ్మాయి చెప్పిన మాటకు నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఓహో ఇంకా గుర్తు పెట్టుకుందా అనుకున్నాను. ఎదిగే కొద్దీ ఒదిగే గుణం ఉంది అనిపించింది ఆ రోజు నాకు. ఆ అమ్మాయిని చూసినాక ప్రౌడ్గా ఫీల్ అయినా. తను కూడా ఎన్నో ఆటుపోట్లు అనుభవించి ఒక స్టేజ్కి వచ్చింది. ముఖ్యంగా ఆడపిల్ల. అవును, తను బయటికి వచ్చిందంటే ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, రకరకాల అవన్నీ ఎదుర్కొందంటే చాలా గ్రేట్. ఆ అమ్మాయి ఆ పట్టుదల ఉంది కనుక ఆ స్టేజ్కి వెళ్ళగలిగింది. మొత్తానికి ఒక మంచి బెస్ట్ మార్కెట్లో ఇచ్చారన్నట్టు అందరికీ. తర్వాత వాళ్ళ చెల్లెలు కావచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకో అమ్మాయి కూడా మన ఇప్పుడు జిన్న సినిమాలో పాట పాడిన నిర్మల రాఠోడు, ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఇంకో అమ్మాయి సుజాశ్రీ, ఇట్లా చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు
ఒక ఇటటు మా బంజారాలో మ్యాక్సిమం ఏ కళాకారుడైనా మన దగ్గరికి వచ్చి వెళ్ళిన వాళ్ళే మ్యాక్సిమం. సో ఒకప్పుడు పురాణం నుండి అంటే మనం పాతకాలం నుండి తీసుకుంటే బంజారా అంటే క్యాస్ట్ ఫీలింగ్తో పక్కన పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కానీ మీ పాటతో అందరికి తెలిసిపోయింది అసలు నేను ఎక్కడ పోయినా ప్రౌఢగా చెప్పుకుంటా, అయ్యాలంబడొల్లం తండల్లో పుట్టినొల్లం, అయ్యాలంబడొల్లం కొండల్లో పెరిగినొల్లం, మంచిని నమ్మినొల్లం చెడు అంటూ ఎరగనొల్లం, అయ్యాలంబడొల్లం తండల్లో పుట్టినొల్లం. మాకు ఒక చరిత్ర ఉంది. తెలంగాణలో లంబాడీలని, ఆంధ్ర రాయలసీమలో షుగాలీలని, ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ పోయినా మమ్మల్ని బంజారా అంటారు. ఇవాళ బంజారా భిక్షు నాయక్ ఇవాళ ప్రౌడ్గా ఫీల్ అవుతా. అందుకే ఎక్కడ పోయినా నైజాం వాళ్ళు వచ్చి లాలుబాడి అన్నారయ్యా. ఆ రోజుల్లో నైజాం పరిపాలన ఉన్నప్పుడు అరే హూ ఇస్ కోన్ ఆయరే లాలా ఆద్మీ పూరా జంగల్ మే గుమ్రా కాసి. వాళ్ళ తర్వాత అరే బ్రిటిష్ ఓడు వచ్చి లాంగుబాడి అన్నాడయ్యా, లాలుబాడి అన్నాడయ్యా, లంగుబాడి అన్నాడయ్యా, నేడు తెలంగాణలో మేము లంబాడినమయ్యా, అయ్యా లంబడొల్లం తండల్లో పుట్టినొల్లం. అందుకే నేను అట్లా అనుకున్నా. కానీ అయ్యా గరీబొన్ని పేదొల్ల పోరగాన్ని, పాటల్లో పాడేటొన్ని పల్లెల్లో పుట్టినొన్ని, మంచిని నమ్మినొన్ని చెడు అంటూ ఎరగనొన్ని, అయ్యా గరీబొన్ని పేదొల్ల పోరగాన్ని. నేనే కాదు చాలామంది కళాకారుల జీవితాలు ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు పొలిటికల్కి వెళ్తే ఎమ్మెల్యే సారు వస్తే పాటల్లో పాడేటోన్ని, అరే ఎంపీ సారు వస్తే డప్పుల్లో కొట్టేటోన్ని, ఓట్ల పండుగ వస్తే ఓట్లెన్నో గుద్దేటోన్ని. ఓట్లు అందరిగా ఓట్లు వేయాలి, ఓట్లు వేసేటోళ్ళం. వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినాక గేట్ అవుట్ అయ్యేటోన్ని, అయ్యా గరీబొన్ని పేదొల్ల పోరగాన్ని, అయ్యా గరీబొన్ని పాటలు వాడేటోన్ని. ఆ పాటలు నమ్ముకున్న కనుకనే ఇవాళ 5 తరాల ముఖ్యమంత్రుల వరకు పనిచేసినాం. సూపర్. 5. ఎందుకంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు, ఆయన తర్వాత వైఎస్ఆర్ గారు, తను వైఎస్ఆర్ గారు లేనప్పుడు టైంలో చనిపోయిన తర్వాత రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి, దాని తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాల పోరాటంలో కేసీఆర్ గారు, ఇలా అందరితో పనిచేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ జగన్ వారికి కూడా కొన్ని పాటలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే కళాకారులం, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు సో ఎక్కడైనా పని చేయవలసిందే అంతే. సో అంటే మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, అసలు ఏం చదివారు, ఇలా ఎక్కడ దాకా ఇలా జర్నీ ఎలా జరిగింది, అసలు హైదరాబాద్కి ఎలా వచ్చారు మీరు అసలు? నా జిల్లా నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ, మా జిల్లా నల్లగొండ, కన్న తల్లి సల్లంగుండా, మా ఊరు సూరేపల్లి, చదువుకుంది బొల్లేపల్లి, బాట చూపే బోనాగిరి, చెరదీసే ఉప్పాలయ్యా. ఇవాళ ఉప్పల్లో ఉన్నా, తీసింది కానీ ఉప్పల్లో ఉంటున్నా హైదరాబాద్లో కనుక అంతే. మాది నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి జిల్లా, భువనగిరి దగ్గర సూరేపల్లి పక్కన ఇంకా కేకే తండ, కాండ్లకుంట తండ అని చెప్పి ఒక చిన్న తండ. ఆ తండలో మా అయ్యకుండే గుడిసె నాకు తెలుసు, మా అయ్యకుండే ఎడ్ల బండి నాకు తెలుసు, మా ఊరి చెరువు నాకు తెలుసు. అలాగే రాత్రి 9 ఎర్ర బస్సు వస్తుంది మా ఊరికి, ఆ ఎర్ర బస్సు నాకు తెలుసు. కానీ ఈరోజు 7 సముద్రాలు అంటే నాకు తెలియదు. మా అమ్మ బాలనాగమ్మ కథలు చెప్పేది, 7 సముద్రాలు దాటితే బిడ్డ, 7 సముద్రాలు దాటితే బిడ్డ ఇదేది మర్రి చెట్టు త్వరలో రామచిలక పానం అని చెప్పి కథలు. కానీ నా జీవితంలో సముద్రాలను చూస్తాను అనుకోలేదు, కళలు మా చెరువులు మాత్రమే చూసిన. కానీ నా పాట మాత్రం మిమ్మల్ని సముద్రాలు దాటించింది. తిండి లేకుండా ఉంటానమ్మా, గూడు లేకుండా ఉంటానమ్మా, నిన్ను నమ్ముకుంటూ దేశ హద్దులు దాటుకుంటూ వచ్చానమ్మా, పాటమ్మా నాకు ప్రాణమైతేవే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతేవే పాటమ్మా,